सच्चिदानंद भगवान की मनोजवं हारुततुल्यवेगं दिथेन्द्रियं बुद्धिमतं वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। మనమంతా హైందవులం, మనమంతా ఋషి సంపత్తి గలవారు, మనమంతా ధర్మానికి సనాతన ధర్మానికి ఉన్నటువంటి వాళ్ళం, మనమంతా సనాతన ధర్మానికి వారసులం. అదే హిందూ ధర్మానికి బద్ధులం, హిందూ ధర్మానికి దైవానికి దాసులం, తల్లిదండ్రులకు సేవకులం. మనమంతా ఐక్యతతో కూడిన హిందూ సమ్మేళన. అంటే ఎప్పుడైతే రామనామాన్ని జపిస్తామో, రామనామముతో ఉన్నామో అది మనకు ఉత్తమమైన మార్గాన్ని ఇస్తుంది. ఈ హనుమాన్ జయంతి చైత్రమాస హనుమాన్ జయంతి అంటారు. చైత్రమాసం, వైశాఖ మాస హనుమాన్ జయంతి ఉంటుంది. ఈ చైత్రమాస హనుమాన్ జయంతి విశేషాన్ని మన ప్రతి పల్లెల్లో, గ్రామాల్లో, మండలములో, జిల్లాలో, యావత్ భారతదేశంలో కూడా మనమంతా కలిసి హనుమాన్ జయంతి వేడుకలు చేస్తుంటాము. కొందరు వైశాఖ మాస జయంతి చేస్తుంటారు. మరి చైత్రమాసానికి వైశాఖ మాసానికి కారణం ఏంటయ్యా అంటే, చైత్రములో రామనవమి అయిన తర్వాతనే ఏమవుతుంది? మీరు ఉన్నారా అనుకుంటే మీ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా. రామనవమి కాగానే హనుమాన్ జయంతి అవుతుంది. హనుమాన్ జయంతి రామనవమి కాగానే ఎందుకు అవుతుంది అంటే, రాముడు పుట్టినప్పుడు హనుమంతుడు తర్వాత. రాముడికి దాసుడు ఎవరు? ఆంజనేయ స్వామి రాముడికి దాసుడైతే మనమంతా రామ సైనికులం, వానరులం, వానర వీరులం, ధీరులం, శూరులం, సమస్తానికి హైందవ ధర్మానికి మనం సంపదలం. ధనం ఉంటే కరిగిపోతుంది, వయసు ఉంటే అరిగిపోతుంది, తగ్గిపోతుంది. అంటే వయసు పెరిగి ఔషి తగ్గుతూ ఉంది. అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని మాత్రం ఋషి సంపత్తిని, ఇది తరిగేది కాదు, ఇది అరిగేది కాదు. హైందవ ధర్మం చిరస్థాయిగా ఉండేది. అందుకే ఈ హనుమాన్ జయంతి రాముని యొక్క పిలుపుకు, రాముడు ఉత్తరాఖండలో మనం రామాయణములో ఉత్తరాఖండను చూసుకుంటే, ఉత్తరాఖండలో రాముడు అయోధ్యకు వస్తున్నటువంటి విషయాన్ని తిలకించి ఆ క్షణము లోపల సూక్ష్మములో ఓపిక తగ్గి ఆయన పుష్పక విమానంలో వస్తుండగా ఒకరు కూర్చుంటే ఇంకా కూర్చుండేంత స్థలం ఉండేది పుష్పక విమానం. ఎప్పుడు? త్రేతాయుగం శ్రీరామచంద్రుడు. ఈరోజు ఫ్లైట్లను చూసి మురుస్తున్నారు, కానీ ఆ రోజే పుష్పక విమానం ఉన్నది. మీరు తిరుపతి పోయారా? మాకేం మేరకు, మా ఇల్లు లేవు తిరుపతి. విమాన వెంకటేశ్వరుని చూశారా? ఎందుకంటే విమాన వెంకటేశ్వరుడు తిరుపతి దేవాలయంలో గర్భగుడి పైనుంచి విమానం వెళ్ళకూడదు. శాస్త్రం చెప్పినది, ధర్మం చెప్పినది. దైవం యొక్క నీడ మన మీద ఉండాలా, మన నీడ దైవం మీద ఉండకూడదు. తల్లిదండ్రుల యొక్క నీడ మన మీద ఉండాలి, మన మీద వాళ్ళ దయ ఉండాలి. కానీ వాళ్ళ నీడ మన మీద ఉన్నప్పుడు మన నీడ వాళ్ళ మీద ఉండకూడదు. వాళ్ళకు సేవకులం మనం, మన పిల్లలకు చెప్పే సంస్కారవంతులం, మన పిల్లలకు చెప్పే ధర్మాత్ములం. అందుకే ఈ యొక్క విషయంలో పుష్పక విమానాన్ని ఎంతమంది కూర్చున్నా ఒకరు పట్టేంత స్థలం ఉండేదట. ఇప్పుడు ఇంతమంది అని ప్యాక్ చేసేసి డోర్ లాక్ చేసేసి బెల్ట్ పెట్టుకోండి, ఫ్లైట్ కదులుతుందని చెప్తారు. కానీ అప్పట్లో పుష్పక విమానం అయోధ్యకు వస్తుండగా అనేక మంది సాధు సంతుకే హనుమాన్ చాలీసాలో ఉంది కదా, సాధు సంతుల యొక్క సేవతోని ఆ రోజు అరణ్యములో రామచంద్రుడు ఆ అరణ్యానికి పోతున్న సమయంలో ఎందరు సపోర్ట్ చేశారో, ఎందరు సహకారం చేశారో, ఎందరు ధైర్యం చెప్పారో, ఎందరు ధర్మం చెప్పారో, ఎంతమంది ఆ రామునికి సహాయం చేశారో వాళ్ళందరినీ వచ్చేటప్పుడు కూడా సీతని తీసుకొని కాస్త అందరికీ కలుస్తూ దండం పెట్టుకుంటూ వచ్చాడు. ఎవరు? రామచంద్రుడు. ఆ సమయంలో భరతుడు
ఆ క్షణంలో భరతుడు నేను వచ్చే 14 సంవత్సరాల అరణ్యవాసానికి ఏ క్షణమైనా ఏ సమయమైనా నిమిషం ఆలస్యమైతే దేహత్యాగం చేస్తా అన్నాడు. ఎవరు? భరతుడు. అందుకే భరతుడు పాలించింది, ఆయన పేరుతో వచ్చింది. ఇంకా అరుంధతి వశిష్ఠులకు పుట్టిన భరతుడని కూడా పేరు వచ్చింది. భరతు వర్షే భరతుకండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్తే శాలివాహని అని అంటారు. అయితే ఆ సమయానికి అయోధ్యకు మాత్రం నువ్వు తొందరగా వెళ్ళాలి, వాయుపుత్ర, ఆంజనేయ, హనుమ అని చెప్పిన సమయాన్ని చూస్తే ఆ సమయములో పోయినటువంటి హనుమంతుని యొక్క చైత్రమాసమే, చైత్ర పౌర్ణమే హనుమాన్ జయంతి. రాముడికి పట్టాభిషేకం, రాముడు పుట్టడము, రాముడు కళ్యాణం చేయడము, రామనవమి నాడు రాముడికి పట్టాభిషేకం కూడా 3 రోజులకు చేస్తారు, లేదు అంటే వారంకి చేస్తారు. అందుకే చైత్రమాసం. వైశాఖ మాసములో ఎవరు? ఆంజనేయ స్వామి జన్మించారు. జన్మోత్సవం. ఆ జన్మోత్సవ సమయంలో ఇప్పుడు మామిడికాయలు తక్కువ వస్తాయి, పిందెలైతే మామిడి పూత, వేప పూత, మామిడికాయలు కాస్తాయి. ఇంకో నెల తర్వాత ఏమొస్తాయి? పండ్లు వస్తాయి. నెల తర్వాతనే ఆంజనేయ స్వామి వారు వైశాఖ మాసం జన్మించాడు. వైశాఖం. ఆ జన్మించిన సమయములో, ఆ జన్మించిన సమయానికి ఆయన పుట్టగానే అసలు ఏం చేయాలనో ఆకలితో పుట్టాడు. ప్రతి పిల్లవాడు, ప్రతివారు కూడా పుడతారు. అందుకే అది ఏందో తినేదని, మామిడి పండులాగా కనిపించిందని, ఎర్రగా ఉన్నదని పండు మక్కుతే ఏ విధంగా కనిపిస్తుంది? ఎరుపులాగా కనిపిస్తుంది. అందుకే సింధూర రంగు. పరిగెత్తాడు. ఎవరిని మింగాడు? మరి సూర్యుడు ఏం చేశాడు? వజ్రాయుధంతో ఎక్కడైతే నోటితో మింగాడో ఆ నోటి మీద కొట్టాడు. అప్ అని ఆంజనేయ స్వామి వారికి ఇది కొట్టగానే ఇవి వానరముఖంగా మారిపోయింది. అప్పటిదాకా మన ముఖం లాగానే ఉండే. కొట్టుడు కొట్టగాని బిందెకు నొక్కు పోయినట్టు మూతి అనేది ఇట్లా పోయింది. అందుకే వానర ముఖము అయింది. వానర నందన కేసరి నందన తేజ ప్రతాప విద్యావాన్. విద్య ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? మనం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం? ఎవరున్నారు? విద్య ఎవరి దగ్గర నేర్చుకోవాలి అంటే విద్య వినయ సంపన్న, జ్ఞానం ఉన్నవాడి చేత మన భావముతో ఎవరి యందు భావదృష్టి కలిగి ఉంటామో, మన తల్లిదండ్రులైనా మనకు గురువులే. మన తల్లిదండ్రులే మొదటి గురువులు. అదేవిధంగా రాముడికి గురువెవరో? తల్లిదండ్రులు. ఏమా? శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపాయ నమో వై బ్రహ్మనిదే వశిష్ఠాయ. వశిష్ఠుడు కులగురు. విద్య నేర్చుకున్నాను. మనం ఏది నేర్చుకుంటలేము. మనది మనకు ఒక ఫోన్ ఉంటే టైం పాస్, టైం వృధా చేయొచ్చు, కాలం వృధా చేయొచ్చు. కాబట్టి రాముని యొక్క తత్వమైన, ఆంజనేయ స్వామి తత్వమైన వైశాఖ మాస పౌర్ణమి హనుమాన్ జన్మోత్సవము, చైత్ర పౌర్ణమి విజయోత్సవం. అందుకే విజయానికి నాంది విజయోత్సవాన్ని ఆనందదాయకంగా ఆంజనేయ స్వామి వారిని మన ప్రాంతం కూడా మరి దక్షిణ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతములో ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మోత్సవంగా వైశాఖ చైత్ర పౌర్ణమిగా విజయోత్సవంగా జరుపుకుంటాం. వైశాఖ పౌర్ణమి జన్మోత్సవంగా, ఆ జన్మ మహోత్సవంగా జరుపుకుంటారు.
ఇప్పుడు అది నాటి కాలం నుంచి కొందరు మహాత్ములు చెప్తున్నటువంటి విషయంలో ఇది చిన్న జయంతి, అది పెద్ద జయంతి అని మాటగా చెప్పేస్తున్నారు. కానీ దానికంటే వీర హనుమాన్, బేడి హనుమాన్, కపిల హనుమాన్, వాయుపుత్ర హనుమాన్, అంజనీపుత్ర హనుమాన్, రామదాస, రామభక్త, అనేక 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 హరి మర్కటాయ నమః. మర్కటుడు హరి మర్కట తత్వం. అందుకే మర్కటం మార్జం అనేటువంటిది అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి ముందు ఈ యొక్క ఉగాది నుంచి వచ్చింది యుగాది కాబట్టి ఈ ఉగాది నుంచి మనకు హనుమాన్ జయంతి విజయోత్సవం వరకు ప్రతి ఇంటి ముందు కానీ ఇంటి పైన కానీ కాషాయ ధ్వజం ఎగరాలి. ప్రతి దేవాలయములో ఉగాది నాడు మనం జెండా ఆవిష్కరణ చేయాలి. హైందవ ధర్మానికి చిహ్నము కాషాయ వస్త్రం. హైందవ ధర్మానికి చిహ్నము కాషాయ వస్త్రం. కాషాయ వస్త్రం కింద అందరము సమానమే. అందుకే దైవం దగ్గర అందరూ సమానమే. దైవం కొందరిదా అందరిదా? అందరిది. అందుకున్న వారిది ఇంకా దగ్గరది. దైవం అందరిది, ఆ దైవాన్ని అందుకున్న వారిది ఇంకా దగ్గర చేసేది. అందుకే ఉపాసన ఏకాదశి. ఉపాసన అంటే దగ్గర, సమీపంగా ఉండడం. సమీపంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి దైవానికి. అందుకే మానవుడు కాస్త కయ్యానికి దూరం ఉండాలి, దైవానికి దగ్గర ఉండాలి. పంచాయతీకి దూరం ఉండాలి, పరమార్థానికి దగ్గర ఉండాలి. శ్రీ వ్యసనానికి దూరం ఉండాలి, తత్వాన్ని తెలుసుకోవాలి. చెడు గుణాలు దుర్గుణాలకు దూరం ఉండాలి, గురువుగారికి దగ్గర ఉండాలి. అందుకే ఇటువంటి ధర్మం మనకు నేర్పింది. కాబట్టి ఈ ధర్మాన్ని అందరూ ఆచరించాలని కోరుకుంటూ జై హనుమాన్.